హాయ్ ఫ్రెండ్స్, మీ అప్పు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. మా ఇంట్లో ఈ ఉగాది చాలా బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ముందుగా అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. మా అమ్మమ్మ ఉగాది పచ్చడి చేశారండి, చాలా బాగా చేశారు. ఉగాది పచ్చడికి కావలసిన సామాన్లు ముందుగా సిద్ధం చేసుకున్నారు. కావలసినవి చిన్న మామిడికాయ ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. వేప పువ్వును తెంపి సిద్ధం చేసుకోవాలి. బెల్లం తురిమి దగ్గర పెట్టుకోవాలి. ఉప్పు, కారం, ఉగాది పచ్చడి 6 రుచుల సమ్మేళనం. అది ఒక నిండు కుండలో నిండుగా చేస్తారండి. అది జీవితంలో మనం ఎదుర్కొనే సుఖ దుఃఖ సంతోషాలతో సమానమండి. అందుకే ఉగాది పచ్చడికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి తెలుగు వారింటిలో. కుండలో చేస్తే ఎంత చల్లగా ఉంటుందో ఉగాది పచ్చడి, అలాగే ఆ సంవత్సరం అంతా మన జీవితం కూడా చల్లగా సుఖంతో సాగిపోవాలని ఇలా కుండకు బొట్లు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇలా వేపాకు మామిడాకు పూలతో అలంకరించి ఉగాది పచ్చడి చేస్తారండి. ముందుగా కుండలో చింతపండు గుజ్జు వేసి అందులో మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లం తరుగు, చిటికెడు సాల్ట్, చిటికెడు కారం, అలా 6 రుచులు వేసి కలగలుపుతారండి. ఈ ఉగాది పచ్చడి తాగేటప్పుడు మనకు ఫస్ట్ ఏ రుచి అయితే వస్తుందో ఆ సంవత్సరం అంతా ఆ రుచికి తగిన స్వభావం మనలో కలుగుతుందని నమ్మకం అండి. అమ్మమ్మ చేసిన ఉగాది పచ్చడి చాలా చాలా బాగా కుదిరిందండి. చాలా తీయదనంతో చాలా బాగుందండి. మా అందరికైతే స్వీట్ స్వభావం కలిగిందండి. ఇలా ఉగాది పచ్చడి రెడీ అవుతుండగానే ఇంకో సైడు మా అమ్మ భక్షాలు చేశారండి దేవునికి నైవేద్యం పెట్టడానికి. భక్షాలకు ముందుగా శనగపప్పును 2 గ్లాసెస్ 2 టైమ్స్ వాష్ చేసి మంచిగా 1 అవర్ ముందు నానబెట్టారు. తర్వాత కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ వచ్చేలా ఉడికించారు. ఉడికించిన పప్పులో రుచికి తగినంత బెల్లం తురుము వేసి ఉడికించారు. ఇప్పుడు శనగపప్పు బెల్లం మిక్చర్ రెడీ అవుతుందండి. అది భక్షాలకు పిండిని గోధుమ పిండి సగం, మైదా పిండి సగం, అంటే గోధుమ పిండి మైదా తీసుకొని కొంచెం నెయ్యి, నూనె, కొద్దిగా నీళ్ళు వేస్తూ చాలా మృదువుగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పప్పును ఉడికించగా వచ్చిన మిగిలిన వాటర్ను యూస్ చేసి చారు చేస్తారండి. చాలా బాగా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడు పప్పు ఉడికించిన వాటర్, చిరుధాన్యాలను ఉడికించిన వాటర్ని వేస్ట్ చేయకూడదండి. అందులోనే చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. పప్పు మిశ్రమాన్ని మనకు కావలసినంత సైజులో చిన్న లడ్డూలాగా చేసుకొని, పిండి ముద్దలను కూడా చిన్న లడ్డూలాగా చేసుకొని రెండింటిని ఇలా భక్షాలుగా చేయాలి. అంటే వాటిని గీ లేదా ఆయిల్ లేదా వెన్నపూసతో ఫ్రై చేయాలి. 2 సైడ్స్ చాలా బాగా మంచిగా ఫ్రై చేయాలి. అంతేనండి, వేడి బొబ్బట్లు లేదా భక్ష్యాలు, పూర్ణం పోలీలు రెడీ అండి. ఇలా ఇంట్లో భక్ష్యాలు, ఉగాది పచ్చడి సిద్ధం చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకున్నామండి. తర్వాత ఇంటికి దగ్గరలోనే హనుమాన్ మందిర్ ఉంటే హనుమాన్ మందిర్లో అలా అయ్యగారిని కలిసి పంచాంగం కూడా అడిగి తెలుసుకొని వచ్చామండి. తర్వాత పోషమ్మ గుడికి వెళ్ళి ఇలా పోషమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. ఉగాది రోజు మా దగ్గర ఇలా పోషమ్మను చేయడం చాలా ప్రత్యేకత అండి. ఆ టెంపుల్లో మా అమ్మాయి చేసిన హడావిడి అంతా ఇంత కాదండి. దేవుని దగ్గర పసుపు కుంకుమ వేయడం,
పప్పు బెల్లం పెట్టడం, భక్షాలు పెట్టడం, ఉగాది పచ్చడి వేయడం, అలా అన్నీ చేసి దేవునికి నమస్కారాలు చేయడం, కొరివి దండాలు పెట్టడం చాలా బాగా చేసిందండి. మా అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారి దగ్గర మన పిల్లలు చిలుకల్లా ఉండాలని చిలుకలు ఇలా కుట్టి అమ్మవారి దగ్గర ఇలా కడతారండి. మా ఇంట్లో మా వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో రెడీ చేసిన చిలుకలను మా అమ్మాయి చేత కట్టించామండి. మా అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. ఆ టెంపుల్లో మా అమ్మాయి చేసిన హడావిడి అంతా ఇంత కాదండి. దేవుని దగ్గర పసుపు కుంకుమ వేయడం, పప్పు బెల్లం పెట్టడం, భక్షాలు పెట్టడం, ఉగాది పచ్చడి వేయడం, అలా అన్నీ చేసి దేవునికి నమస్కారాలు చేయడం, కొరివి దండాలు పెట్టడం చాలా బాగా చేసిందండి. మా అందరికీ చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Lots of love.